సో, టాస్క్ ఏంటంటే గైస్ ఒక వీడియో ఉంటుంది. హిందీలో ఉంటదది. సో, దాన్ని మనం స్పీచ్ టు టెక్స్ట్ ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని హిందీలో వస్తుంది స్క్రిప్ట్ మనకి. దాన్ని మనం ఏఐ మోడల్స్ లైక్ క్లౌడ్ లాంటి ఏఐ మోడల్స్‌కిచ్చి తెలుగులో రాసుకోవాలి. సో, దానికోసం మేము ఎన్నో ఏఐ టూల్స్ ట్రై చేసినాం. మాకు ఇందులో సర్వం నచ్చింది అండ్ ఇండియా వాళ్ళు కూడా దీనికి బాగా సపోర్ట్ చేశారు. సో, అవుట్‌పుట్ విషయంలో చూసుకుంటే సర్వం వాళ్ళ దాంట్లో స్పీచ్ టు టెక్స్ట్‌లో ఐ థింక్ ఏపీఐ యూజ్ చేసుకుంటే మనం ఇంకా యూజ్ చేసుకోవచ్చేమో బియాండ్ మన కేపబిలిటీస్‌కి ప్రెజెంట్ ఉన్న దాంట్లో. వీళ్ళిచ్చే కేపబిలిటీస్‌లో ఇక్కడేంటంటే ఆడియో ఇన్‌పుట్ అనేది లైవ్‌లో ఇవ్వాలి మనము. సో, మీరు చూసుకోవచ్చిక్కడ. సో, ఇక్కడ లైవ్‌గా ఇచ్చిన దాన్ని ఇక్కడ మనకి స్పీచ్ టు టెక్స్ట్ జేసి ఇచ్చేస్తుంది. ఇక్కడేంటంటే మెయిన్‌గా మనకి ఇది స్పీచ్ టు టెక్స్ట్ చేస్తుంది. బానే ఉంది. కాకపోతే ఏంటంటే వాట్ ఇఫ్ ఇన్ కేస్ మనకి 10 మినిట్స్ ఆఫ్ వీడియో ఉంటుంది. మనం ఆ 10 మినిట్స్ ఆఫ్ వీడియో ప్లే చేస్తూ ఫోన్‌ని పట్టుకొని ఉండలేం గదా! సో, ఇదొక చిన్న డ్రాబ్యాక్ ఇది. అండ్ ఎన్నో ఏ టూల్స్ ఏవేవో ట్రై చేసాం గానీ మాకు మెయిన్‌గా లాస్ట్‌కి నచ్చిందేంటంటే లైక్ సాటిస్ఫై చేసిందని గాదు. ఎలెవెన్ ల్యాబ్స్. మీరు చూసుకోవచ్చు. ఎలెవెన్ ల్యాబ్స్ మొత్తం స్క్రిప్ట్ ఇచ్చేసింది మనకి. సో, అండ్ ఎలెవెన్ ల్యాబ్స్‌లో కూడా మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే, నేను 7 మినిట్స్ ఆఫ్ వీడియో ఇచ్చేస్తే, ఇది ఆల్మోస్ట్ నాకు 5 ½ మినిట్స్ వరకే నాకిది స్క్రిప్ట్ అనేది స్పీచ్ టు టెక్స్ట్ చేసి ఇచ్చేసింది. ఇంకేమైనా వేరే స్పీచ్ టు టెక్స్ట్ అడ్వాన్స్‌డ్ ఏఎస్ఆర్ మోడల్స్ ఉంటే చెప్పండి. ఐ థింక్ విస్పర్ కూడా ట్రై చేసాము. కాకపోతే ఏంటంటే, విస్పర్‌లో కొంచెం ఎర్రర్ రేట్ అనేది కూడా ఎక్కువుంది. హిందీ మన ఇండియన్ రీజనల్ లాంగ్వేజ్‌కి. సో, వీడియో కన్క్లూజన్ ఏంటంటే, స్పీచ్ టు టెక్స్ట్ ఏఐ మోడల్స్‌లో యాస్ ఆఫ్ నౌ ఇండియాలో చూసుకుంటే సర్వం ఏఐ బాగుంది. అండ్ కొంచెం ఇంప్రూవ్ ఉంటే బావుంటుంది. ఆడియో యాస్ ఇన్‌పుట్ ఫైల్ లాగా ఇస్తే బావుంటుందని అనిపిస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ మోర్ అండ్ మోర్ ఏఐ స్టఫ్ ఇన్ తెలుగు సో, ఫాలో అస్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ కామెంట్ చేయండి. ఒకవేళ మీకేమైనా ఏఐ టూల్స్ తెలిస్తే మాకు చాలా యూజ్ అవుతుంది.